విషయాలను ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజు మిమ్మలను సాధ్యమైనంత వరకు అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉత్సాహవంతులు కనుక నేను చిన్న ప్రశ్నలు మాత్రం మీ ముందు ఉంచుతాను. ఈ 12వ అధ్యాయము 4, 5 వచనాలను ఒక్కసారి దయచేసి చదవండి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. గత వారం మనము దాని తోక, ఈ తోక అంటే ఎవరో, ఆకాశ నక్షత్రములు అంటే ఎవరో, ఈడ్చి పడవేసిన విధానము, పడవేస్తూ ఉన్న విధానాన్ని కూడా మనము క్షుణ్ణంగా ధ్యానించాం. ఇప్పుడు మరి ఒక మాటను జాగ్రత్తగా ఇక్కడ బహుశా మనలో కూడా సందేహ హృదయాలు ఉండి ఉంటాయి. పరిశుద్ధాత్ముడు వారికి కూడా ఈ ఆలోచనలలో సమాధానము కలుగచేయుగాక. ఈడ్చి పడవేసిందట. ఆ తరువాత కననయ్యున్న ఆ స్త్రీ కనగానే, కననయ్యున్న ఆ స్త్రీ కనిన తరువాత ఆమె శిశువును మృంగివేయవలెనని. ఎవరిని మింగాలని? ఆమె శిశువును, ఆ శిశువును మృంగాలి అని ఆ ఘట సర్పము ఆ, స్త్రీ ఎదుట నిలుచుండెను. స్త్రీ ఎదుట నిలబడ్డాడు. సమస్త జనములను, చూడండి, ఇక్కడ ఆ స్త్రీ ఎదుట నిలబడి స్త్రీని మింగాలి అనుకోవడంలా, ఈ స్త్రీ కనిన ఒక శిశువు ఉన్నాడట. ఆ శిశువుని మింగాలి అని వాడు స్త్రీకి ఎదుటుగా నిలబడి ఉన్నాడు. స్త్రీ జోలి వాడు పోలా. మొట్టమొదట స్త్రీ కనిన శిశువు వైపే చూస్తున్నాడు. ఎవరు ఈ శిశువు? ఈ శిశువు ఎవరు? అనేక సందేహాలలో దైవ సేవకులు కూడా పరిశుద్ధాత్మను కాక ఆ ఆత్మ అందించు వాటితో పాటు తమ స్వకీయ జ్ఞానాన్ని పెట్టి వెతుకుతూ వారు కంక్లూజన్స్కి వస్తూ అదే సరిపోద్ది అనుకుని బలహీనతలలో, భ్రమలలో కొందరు ఉంటారు. ఈ గ్రూపు అట్లా ఉండ వీలు లేదు. ప్రతి పదము, ప్రతి అంశము మనము నేర్చుకుని విశ్వాసబద్ధులమై ఉన్నాం. ఈ శిశువుని మింగాలి అన్నప్పుడు ఈ శిశువు వివరణలు 3 విభాగాలుగా ఉంది. కొందరి అభిప్రాయము సమస్త జనమును ఏలనయ్యున్న మగ శిశువు ఆయన ప్రభువైన యేసుక్రీస్తేనని. రెండవ వర్గము వారు ఇశ్రాయేలు జనాంగమేనని. మరికొందరు ఈ ఇల్లు సంఘమేనని. మరికొందరు సంఘములో ఉన్న పవిత్ర కన్యకగా జీవించువారని. ఈ రీతిగా వాళ్ళ అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఈ స్త్రీ ఎవరు? చదువమ్మా. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. చూడండి, ఆ శిశువు సాతానుకు లేక ఘట సర్పానికి దొరకకుండా సమస్త జనమును
ఇనుప దండముతో ఏలనయున్న ఈ శిశువు దేవుని యొద్దకు కొనిపోబడ్డాడు. సాతాను లేక ఘట సర్పము మింగలేకపోయింది, కనిపెట్టుకొని ఉంది. ఆ శిశువు తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ఎవరు ఈ శిశువు? సమస్త జనాంగాన్ని ఏలువాడట. ఇనుప దండముతో ఏలువాడు. ఎంత గొప్ప మాట! ఎవరై ఉన్నారంటారు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువు. అందరూ ఒకటే మాట మీద అంటున్నారా, లేక ఇంకెవరన్నా వ్యత్యాసాలు ఉన్నాయా? ఆదరణకర్త. కొందరు నేను ఈ మాటను ముందు చెప్పలేదు కనుక ఆదరణకర్త అయి ఉండవచ్చు. ఇంకా ఇక్కడ ఈ స్త్రీని గురించి ఈ అభిప్రాయాలతో వారి స్వకీయ జ్ఞానాలతోటి అనేకులు యోచన చేస్తారు. ఆ శిశువు మొదట యేసుక్రీస్తు అనుకున్నాం కదా, యేసుక్రీస్తా కాదా? మొదట ఆలోచన చేద్దాం. మీ అభిప్రాయాలు, సందేహాలు మీకు రావాలి. నేను అనేక చోట్ల పరిచర్య చేసి వచ్చిన తర్వాత వారు నా ఫోన్ నంబరు కూడా తీసుకుని వారు ఆయా సమయాలలో చదివి నాకు ఫోన్ చేసి వారు తెలుసుకుంటారు. నేను వారితో చర్చిస్తూనే ఉంటాను. దేవుడు ఈ డ్యూటీ నాకు ఇచ్చాడు. ఆయన డ్యూటీ చేస్తే ఆయన జ్ఞానము నిశ్చయంగా పొందుకునేవాళ్ళం. చాలా జాగ్రత్తగా ఇక మీదట ఈ పదాలను చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము ఒక్కసారి చూడండి, 14, 15 వచనాలు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టి నీవు దానిని మడమ మీద కొట్టు అని చెప్పాను. మొట్టమొదట ఆదాముని మోసపరిచి హవ్వను మోసములోనికి ఇచ్చి వాడు వారి మీద పాకటం మొదలుపెట్టాడు. మీకింతకు మునుపు ఒక విషయము నీతో పంచుకున్నాను. పాము ఎక్కడా కూడా మన్ను తింటదనే సైంటిఫిక్ అథెంటికేషన్ లేదు. పాము మరి మన్ను తినదు అన్నప్పుడు నీవు మన్నే తింటావు అని ఎలా అన్నాడు అంటే, ఆ మన్ను ఈ కనపడే మన్ను కాదు. నీవు నేను ఈ మన్ను నుంచి తీయబడ్డావు. ఈ మన్ను నుంచి తీయబడ్డావు. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, దురాశ గర్భము ధరించి పాపము కనగా మరణమును కనును. ఈ పాపం అనే స్వభావము, బీజము, ఆలోచన మనిషిని ఎప్పుడైతే చేర్స్తూ ఉన్నదో, ఈ తలంపులోనికి వచ్చిన తరువాత పాపము ఆలోచనగా మార్చబడి, ఆలోచన పాపములోనికి రుద్దబడి ఇక ఆగదది. అది ఆశ వేరు, దురాశ వేరు.
ఆశ కలిగి ఉండటం. ఉదాహరణకు నా జీతం పెరగాలి, నా కష్టానికి తగిన ఫలం ఉండాలి, నేను ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి, నలుగురి ఎదుట నేను గొప్పవాణ్ణి కావాలి, నా వ్యాపారము వృద్ధిలోనికి రావాలి. ఇవన్నీ ఆశ. కానీ దురాశ ఉందే. చిన్న ఉదాహరణ, నా ఆస్తి, నా సంపాదన, నాకున్నది చాలదు, ఎదుటి వానిది కూడా నాకు రావాలి అని లంచాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలతో ఎదుట వారి సొత్తుని మింగడం. ఎప్పుడైతే నీ చేతితోటి పట్టుకున్నావో ఎదుటి వానిది, ఎప్పుడైతే వాని ఆస్తి నీ గృహానికి చేరిందో, ఆ చేరిన క్షణము నుంచే ఆ శోధకుడు నీ మీద, నీ బిడ్డల మీద, నీవు తిను ఆహారము ఆ కడుపులోనికి పోతూ అది వారి మీద పాకుతం ప్రారంభించాడు. దురాశ గర్భము ధరించింది అంటే ఆ కడుపులోనికి వచ్చి పాకటం మొదలు పెట్టాడు. చివరకది కంటూ ఉన్నది మరణాన్ని. వాడు నీకు మరణము ద్వారా పాతాళ వశము చేస్తాడు. యోబు 24వ అధ్యాయము 19వ వచనములో ఆయన స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. నా వృష్టి చేతను, ఉష్ణము చేతను, మంచునీళ్ళు ఎగసిపోవనట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళము ఈ పాపులను అంత భూమి మీద బ్రతికినంత కాలము కూడా వాడు ఈ దురాశలలో గర్భము ధరిస్తూ, అంటే ఈరోజు కాదు, నవమాసములు పాపము పండాలి అంటారే, పాపము పండాలి అంటారే, అంటే ఒక పాపము ప్రారంభమై పశ్చాత్తాపము కలగకుండా పాపం మీద పాపం. ఒకరోజు లంచం కాదు, లంచం మీద లంచం, అక్రమము మీద అక్రమము, అనేకముగా పెరిగి 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 ఇక పాతాళవాసిగా వాడు పాకుతూ ఉంటాడు. నీకు తెలియకుండా అది నీ ఇంట్లో, నీ బిడ్డల మీద అన్నము, భోజనము రూపములో నీవు తింటూ ఉన్నావు. నీవు సంపాదించిన ఈ పాపపు సొత్తు నీ బిడ్డలకు ఆహారం అవుతుంది. అంటే వాడు నీ కడుపులో నులుపురుగులు చేరినట్టు వాడు నీ బిడ్డల కడుపులో కూడా చేరాడు. నీ వంశమంతా శపించబడిన అనుభవాలలోనికి చేర్చబడుతూ ఉన్నారు. నీకు తెలియకనే వారందరూ, నీవు, నీ భార్య లేక నీ భర్త, నీ బిడ్డలు, వారికి తెలియకుండానే ఆ పాతాళములోనికి ఈడ్చబడి. కీర్తనలు ఒకసారి చూడండి, 49వ కీర్తన 14వ చరణములు అంటూ ఉన్నాడు, వారు మందగా పాతాళములో కూర్చబడుతూ ఉన్నారు, వారు ఆ విషయము ఎరుగరు. మరణము వారికి కాపరి అయ్యుండు. చదవండమ్మా. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. వారందరూ పాతాళవాసులవుతారు. నీవు చేసినవే నీ బిడ్డలు కూడా చేస్తానికి అలవాటు పడతారు. ఒకడు సిగరెట్ తాగుతున్నాడు, వాడి కొడుకు కూడా రహస్యంగా తాగుతాడు మొదట. ఎందుకంటే నాన్న భయం. వాడు పెద్దోడయ్యాక, వాడు సంపాదన పరుడయ్యాక, వాడు కూడా పార్టీలు, విందులు, వినోదాలు ఇంకా ముందడుగేసి సముద్ర పార్టీలు అంటే రేవు పార్టీలుగా మార్చబడతాడు. అంతే. అప్పుడు నీ కళ్ళ ముందే వాడి దోష స్థితి కనపడుతూ ఉంటే ఇది తప్పురా అని చెప్పే అధికారం నువ్వు కోల్పోతున్నావు. నువ్వు చేయలేదా? వాడు ఎదిగాడు గనక.
నువ్వు అరవబాకమ్మా, నీకు తెలీదో, ఇది కల్చర్ ఇంతే అంటున్నప్పుడు నీవు ఆ స్థితిలో, నీ వృద్ధాప్య స్థితి నిన్ను ముంచుతుంది గనుక వాళ్ళకి ఎదురు చెప్పలేవు, వాళ్ళు చెప్పిన మాట వినడము లేదు, నీవు కుమిలిపోవటం తప్ప నీకు ఇంకొక అవకాశం రావట్లేదు. నీ మాట వినని ముదురు స్థితిలో వాళ్ళు కొట్టివేయబడతారు. అందుకనే బాల్యము నుండి మొక్కగా ఉన్నప్పుడే వారిని పెంచగలిగే వారై ఉండాలి. బాల్యము వాళ్ళ ఉన్నప్పుడు, నీవు యవ్వన స్థితిలో ఉన్నప్పుడు మొండిగా తిరగబడుతూ కఠిన హృదయుడవై దేవుని యొక్క స్థితిలోని నీవు పోలికగా మార్చబడలేక ఎదురొడ్డే మనస్సుతో నీవు బతికితే నీ బిడ్డల పరిస్థితి నిన్ను పోలి నడుస్తుంది. అప్పుడు వృద్ధాప్యం వచ్చాక నీ ముందు వాళ్ళ చేత గంట పడే పరిస్థితి. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఈ దేశమా ఆ దేశమా కాదు, నీవు వారి గృహానికి వెళ్ళినప్పుడు నీవు వాడి వంట పాత్రగా మార్చబడతావేమో, వారి తోటమాలిగా నీ జీవితము నెట్టబడుతుందేమో, వారి బిడ్డల కాపలాదారిగా నువ్వు మార్చబడుతున్నావు. నీకు అక్కడ స్వతంత్రం ఉండదు. కారణం, నీవు చేసుకున్నది నీ బిడ్డల రూపములో ఈడ్చికొడుతుంది. ఎంతమంది ఇలా నలిగిపోతూ ఉన్నారు, ఎంతమంది ఇలా నలిగిపోతూ ఉన్నారో, అది తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. మొదట నీ అపరాధ పాప దోషములు గర్భము ధరిస్తూ ఉన్నది. ఆ గర్భములో ఉన్న ఆహారమే కదా, నీవు తాగినది గర్భములోనికి వెళ్తుంది, నువ్వు తిన్నది కడుపులోకే. కడుపు కక్కుర్తంటారు దీన్ని, కడుపు పోషణ. నీ యవ్వన కాలమును బట్టి, నీ అధికారాన్ని బట్టి, నీ జ్ఞానమును సాతాను జ్ఞానానికి లొంగదీసి నీ ఇష్టం వచ్చినట్టు నీవు బతికితే నీ చరమాంకములో అది నిన్ను మింగునట్లు దేహమంతా పాకింది. నీ అపవిత్రత కడుగబడక అంత విషంగా మారిపోద్ది. వాడు నీ మీద పోకుతాడు. పాకి 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 ఒళ్ళంతా చెల్ది అంటారే, మొత్తం చికెన్ పాక్స్ గునియాలంటారే, అలా దేహం అంతా పాకి ఒక రోజున నీవు సస్తావు. నీవు మన్నువు గనుక తిరిగి మొన్నైపోతావు అన్నాడు. ఇప్పుడు ఆ మన్ను వాడికి ఇష్టం. ఆ మన్నుతో మింగివేసినప్పుడు, ఆ మన్నుని మింగివేసినప్పుడు ఆ మన్ను నీ శరీరమే. ఆ మన్ను పురుగులు తినివేస్తూ ఉన్నాయి. ఆ పురుగులు కూడా నేల మన్ను తినివేస్తూ ఉన్నది. వాటి ఆయుష్ తీరాక అవి మన్నులో కలుస్తాయి. ఇప్పుడు నరుడు అనబడిన ఈ మన్నుందే, దీనిని వాడు ఎంత ఇష్టంగా తింటున్నాడో అంటే, వీళ్ళంతా ఆ సర్పము, ఘట సర్పము యొక్క గొంతులోనికి వెళ్ళి భక్తుడే, కానీ ఆ పాపపు స్వభావం, ఆ అపవిత్రమైనటువంటి జీలు, అక్రమ ఆస్తులు, అక్రమమైన వాటి వడ్డీతో సహా చెల్లించకుండా అవి ఇంకా కడుపులోనే ఉండి నేను భక్తుణ్ణి, విశ్వాసినని ప్రార్థించేవారు ఎవరైనా ఉంటే, అదిగో జకర్యా అవుతున్నాడు. నేను సంపాదించిన దానిలో సగభాగము, అక్రమముగా సంపాదించిన దానికి 1/4 భాగాలు ఇచ్చాక అప్పుడు నేను అబ్రహాము కుమారుడను. నేను ఈ దినము ఈ ఇంటికి రక్షణ అప్పుడే వస్తుంది. అప్పటి వరకు నీ భక్తి తృణతుల్యమే, వ్యర్థమైపోతూ ఉంది. కారణం, అది నీ బిడ్డలకు విషంగా మారిపోయింది. నీ బిడ్డలు దేవుని యొద్దకు రాజాల. నిన్ను నీవు శుద్ధి చేయి. పాప సహితుడి నుంచి పాప రహితుణ్ణి నీవు కోరు. అయిన నీ శరీర అవయవాలలో
నీ దేహములో, నీ ఆత్మలో ఆయన నివాసిగా ఉండాలి అంటే పాపపు స్థితి మీ కుటుంబంలో ఉండరాదు. నువ్వు ప్రార్థన చేయొచ్చు, దేవుడు కార్యాలు చేయవచ్చు, నీవు ప్రార్థన చేయవచ్చు, నీకు ఘనత ఇవ్వడు. ఇదిగో ఈ గ్రూపులోనే కనపడుతున్నారుగా మంచి దర్శనాలు, మంచి ప్రవచనాలు. అక్కడికొచ్చి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేకపోలేదు. యేసయ్య తాకక మునిపే ఏమవుతుందో వారు ఎరిగిన వారు. కొందరు ఇక్కడికి అక్కడికి వస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ గ్రూపులో? మంచి దర్శనాలే. సేవకుని దగ్గరకు వచ్చేసరికి కేకలు వేస్తూ ఎందుకు జరుగుతుంది? ఎంతమంది పరిస్థితులు ఇలా దిగజారుతూ మరి ఆత్మీయులే కదా. ఏమవుతుంది? ఏమవుతుంది? ప్రియ దైవ జనమ్మ, ఆలోచన చెయ్యండి. నీ ద్వారా జరిగించాడు అంటే నీవు నీతిమంతుడు అని కాదు. అక్కడ వారిని మారాలి, వారు రక్షించబడాలి. మరి నీ సంగతి ఏంటి? నీలో ఉన్నది నీ దగ్గర నుంచి సంపూర్ణ స్థితికి మార్చబడాలి. వాడు నీ మీద పాక వీలు లేదో, శత్రువు నీ మీద పాకడానికి నీవెంత మాత్రము అవకాశం ఇవ్వరాదు. ఒకవేళ పొరపాటు జరిగినట్లయితే పశ్చాత్తాపముతో వేడుకొనడం ఒక భాగం అయితే, ఆ పొరపాటుకు మూల్యము చెల్లించుకోవడం మరి ఒకటి. నీవు మూల్యము చెల్లించనంత కాలము అది నీలో ఆశగా, దురాశ రూపములోను నీ ఇంట ఉండి నిన్ను చెదలు వలె నీ కుటుంబానికి ఒకదానిని మించి ఒకటి ఆ ఆశ రూపంలో చంపుతూ, వ్యసనాల రూపములో బహువేదనలు కలుగుతూనే ఉంటవి. నీవు మాత్రము భక్తిని కనపరుస్తూనే ఉంటావు. ఆ భక్తిలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని, ఆ కాపుదలను, ఆ ఆత్మస్థైర్యమును, పరిశుద్ధాత్మ ఇచ్చు సమాధానాన్ని, ఆ సమాధానమందున్న సంతోషాన్ని, పరలోకపు గవిలిని నీవు స్వాధీనపరచుకోవడం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఎక్కడ కుటుంబములో చూసినా, ఎవరికి చూసినా ఆపదలతో నలిగిపోవడం నీకు అవసరం. ఏ స్థితిలో నీవు, నీ బిడ్డలు, కుటుంబాలు ఉన్నారో యోచన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. పరిశీలన చెయ్యి. అవి నాకు లేవు, మంచిది. ఆ ఆలోచన కూడా నీకు, నీ భార్యకి, నీకు, నీ భర్తకి, నీ బిడ్డలలో కూడా ఆ తలంపులు కూడా రాగలరు. వీళ్ళు హెచ్చరికతోటి నిలబడ్డ రోజున ఎంతటి వేదనైనా పారిపోద్ది. ఆ ఆశ దురాశగా మార్చబడదు. వాడు కవ్విస్తూ ఉంటాడు. దేవుడు అన్ని చూస్తుంటాడు. ఈ సమయములో దేవుని దూతలు ఈ సమయానికి, ఈ గంటకు కావలిదారులుగా ఉంటారు. నీవు మనోనేత్రాలు వెలిగించబడ్డ వ్యక్తివైనప్పుడు చూస్తున్నారనే సత్యము గుర్తించగలం. ఒక గాడిదకు చూపాడు దేవుడు. అంతటి దైవజనుడు, సేవకుడు ఇశ్రాయేలును శపించడానికి వెళుతూ ఉన్నప్పుడు, ఆ 2 గోడల సందులోనికి, ద్రాక్ష తోటలలోనికి వస్తూ ఉన్నప్పుడు, ఆకాశము నుంచి నేల వరకు ఖడ్గదారి. నేడు ఖడ్గము నీ మీద ఉన్నదేమో చూడు. ఆ ఖడ్గము తెగులు, ఆ ఖడ్గము వ్యాధి, ఆ ఖడ్గము సమస్యలు, ఆ ఖడ్గము వేదనలు, రోదనలు, జబ్బులు ఒకటి కాదు, ఒకదాన్ని మించి ఒకటి. దేవుడు నీవు తప్పు చేశావు కనుక నీవొక్కడివే అనటం లేదు.
ఉదాహరణకు వాళ్ళు ఒక 100 రూపాయలు లంచంగా చేసి మోసం చేసి సంపాదించిన తిండి ఒక్కడే తినడో. ఆ భార్య లేక భర్త బిడ్డల రూపములో కడుపులోనికి వెళుతూ ఉన్నది. ఒక కాటు ఒక్కరికి తగలడం కాదు, ఆ కాటు విషం అందరికీ పంచుకుంటుంది. పాపపు సొత్తు అది పంచబడింది, పాపపు ఆలోచన పంచబడింది, అది పునాదులతో సహా లేపబడాలి. అదుగో కనపడుతుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటూ ఉన్నది. అది నీ బిడ్డల మరణము. అది శరీర సంబంధమైనది కాకపోవచ్చు, ఆత్మ సంబంధమైనది. దాన్ని నీవు నీ బిడ్డలకు ఎలాగో రక్షణ ఇవ్వగలవు? నీవేం పోరాటం చేయగలవు? నేను చేవ ఉడికిపోయింది. నా బిడ్డలు అంటున్నారు, నీకు తెలియదులే నాన్న, నీకు తెలియదులే అమ్మా అంటున్నారు. నేను ఇప్పుడు ఏం చేయగలను? ఏమన్నా గట్టిగా మాట్లాడితే నన్ను ఇంట్లో నుంచి నా పెళ్ళాం వాళ్ళతో కలుసుద్ది, అందరు కలిసి కొంపలో వచ్చి తోసేస్తారు. నా భర్త నన్ను తోసివేస్తారేమో, నా బిడ్డలు నన్ను తోసివేస్తారేమో. ఈ భయాందోళనకు నీవు గురి కావలసే పరిస్థితి. మేలుకోమంటూ ఉన్నాడు, మేలుకోమంటూ ఉన్నాడు. చేవ ఉడికిపోయినప్పుడు ఇది చింతగా మార్చబడుతుంది. వేదనగా నీవు నలిగిపోకూడదు. నీ వృద్ధాప్యము దేదీప్యమానమైన సంతోషముతో వెలుగుతూ ఆయన సన్నిధిలో రాలని, ఆయన సన్నిధిలోనికి చేర్చబడాలని ఆయన తెలియచేస్తున్నాడు. ప్రియ దైవజనం, చూడండి ఎంత కమ్మని మాట. తిను రోజున నీవు చనిపోతావు, తిన్న రోజున నీవు చనిపోతావు. ఎందుకంటే ముద్ద గొంతులోనికి పడగానే ఆ విషపు ఆహారము దేహములోనికి వస్తూ ఉంది. దినదినము అది చివరకు పాతాళ లోకానికి ఈడుస్తూ ఉన్నది, పాపపు గంటికలను మోగిస్తూ. కానీ నేను భక్తురాలను, నేను మంచి విశ్వాసురాలనని ఎవరైనా పొరపాటు చేస్తూ ఈ క్రమంలో జీవిస్తూ ఉంటే, ఫస్ట్ యువర్ సెల్ఫ్ రెక్టిఫై యువర్ సెల్ఫ్. దానిని అక్కడ ఆపేసి అహరోను కూడా ఆ రోజు అదే చేశాడు. పాపముతోటి తెగులు ఒక్కడికి రాలేదు, అనేకుల వెంట పడుతుంది. హామానుతో వెంట పడుతూ ఉన్నప్పుడు మోషే అంటూ ఉన్నాడు, వృద్ధాప్యం 120 ఏళ్ల వయసు వచ్చినా కూడా అహరోను పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. అంతే, ధూపమును అక్కడ తీసుకొని వచ్చి బల్లెముతో పొడవగా, బల్లెము దేవుని వాక్యం, ఖడ్గము దేవుని వాక్యముతో పొడిచినప్పుడు అతనిలో ఉన్న పాపపు బీజము చచ్చిపోతుంది. నీవు చేయవలసింది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము యొద్దకు తోడుకునేనా. వాళ్ళు వినటం లేదయ్యా, ఆమేన్. వాళ్ళు వినటం లేదయ్యా, ముంటోళ్ళయ్యారయ్యా. ఈ రోజున ఈ గ్రూపులో అట్టి వారెవరైనా ఉన్నారా? సమయం సాలటం లేదయ్యా. ఇక్కడనే కాదు, మందిరానికి పొమ్మని చెబితే వారి హృదయాలు పోవు. ఎందుకంటే సోమరితనానికి, బద్ధకానికి, దరిద్రానికి బంధువులుగా వాడు ప్రాణు వేసి వల వేశాడు. నీ ఇంట్లో నీ కోడలు, కొడుకు, కూతురు, అల్లుడు, మనవళ్ళు, మనవరాలు ఎవరైనా కానీ నీవైనా, నీ భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా కానీ దేవుని మందిరములో ఆయన మహిమ ఉన్నది. ఆ మహిమ పేరే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఆయన వాక్యము ద్వారా నిన్ను మార్చువాడు. ఆ వాక్యం ఇక్కడ దినదినము పొందుతున్నాము. అయితే మందిరమునకు వారు వస్తూ ఉన్నారు. వారు మాటలు వింటున్నారా? దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నారా? నీ బిడ్డలు రాకుండా భ్రమలో ఉంటే, నీకు తెలియకుండా వారు తలుపేసుకొని గురక పెడుతున్నారంటే, ఆ గురక నిద్ర కలగజేస్తుంది. వాడు వీళ్ళని మింగేస్తున్నాడు.
దినము మింగేస్తున్నాడు. అందుకని ఆ మింగిన విషపు జొల్లు వీళ్ళ మీదకొచ్చి శత్రు మాటలు, నేను రాను ప్రార్థనకి, ఇంటనాలే ప్రార్థన చేస్తున్నారు, ఒట్టిది అబద్ధం చెబుతున్నారు. నీ బిడ్డ అబద్ధం చెబుతున్నారు. నీకెలా తెలుసు అంటే, నీవు నీ కుటుంబము అనుదినము కూడి యోబు వలె కుటుంబ ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డలు ఇక్కడికి రావాలి. అయ్యా, మరి నా బిడ్డలు అక్కడున్నారయ్యా, ఇక్కడున్నారయ్యా. ఈ పనికి మాలిన సాకులని నేనెందుకన్నానంటే, ఇప్పుడు ఒకప్పుడు శరీర రీతిగా దగ్గర ఉంటే కుటుంబ ప్రార్థన, మరి వేరే ఊరు వెళ్తే ఎన్ని మాధ్యమాలు వచ్చినాయి. వాట్సాప్లో ఖండాంతరాలలో ఉన్న బిడ్డల్ని చూస్తావు, ముచ్చట్లాడతావు. ఆ గాల్లోనే ఆ వాట్సాప్ పెట్టి ముద్దులాడతావు, ముద్దులు. అది నేను కూడా అదే స్థితి కదా. కానీ ప్రార్థనకు కూర్చోకపోతే, మందిరానికి ఆ దినము పోకపోతే లెక్క పెట్టి మరో దినము నుంచి ఆ దినం వరకు మాట్లాడక కఠినంగా నువ్వు నిలబడగలగా హెచ్చరిస్తూనే ఉండాలి. ఎందుకింత పాపం చేసావని అడుగుతున్నారా? అడగలే. వెంటనే బుడ్డోళ్ళు వస్తారు, తకియా అమ్మమ్మ నానమ్మ, ఆ ముద్దులతోనే మురికంతోనే పోయారు. కానీ వాళ్ళు సాతాను బిడ్డలేనని నీవు గుర్తించలేకపోతున్నావు. కారణం, దేవునికి దూరమైన ప్రతివాడు, దేవునిని ఎడం చేసుకున్న ప్రతివాడు అవతల ఎవరికి దగ్గర అవుతాడో తెలుసా? సాతానికి దగ్గర. మనము దేవుని సంబంధులముగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఎట్టి వారి గ్రూపులో లేరని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సంతోషంగా అంగీకరించిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు మేము హల్లెలూయా. పాటిస్తున్నామన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక స్వరం వచ్చింది అంటే ఎక్కడో తేడా ఏమో. రెక్టిఫై యువర్ సెల్. ఆ రోజు ఏడ్చి ప్రయోజనము లేదో. షాక్. ఎంతమంది నిన్నటి దినాన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కాపరులు, దయాసు మీద ఉన్న వాళ్ళు కూడా నేల కొరిగారు, పడి పొర్లాడుతూ ఉంటే ఎంత బాధాకరం. ఏడు బాగా ఏంటి వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ ప్రార్థన జీవితాలేంటి, వీళ్ళ పరిస్థితులేంటి, వెలుగు దూత వాళ్ళని నడిపించాడా అని ఏడుపు ఆగలేదు. ప్రియ దైవ జనము, మనలో అట్టి వారు లేరని ఎరిగి నమ్ముతూ ఆయన స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ శిశువు మింగబడలేదట, సాతానుకు దొరకలేదు, సాతాను ఆయనను మింగలేదు. సమస్త జనమును ఇనుపదండముతో ఏలనైనటువంటి శిశువు. ఇందాక చదువుకున్నాం, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరమే. వాడు ఆశపడుతూ ఉన్నాడు, వాడు కాటు వేస్తా ఉన్నాడు. ఆ విషపు తలంపులు, విషపు ఆలోచనలు పాకుతూ దేహమంతా పాకుద్ది. విషం పాకుద్దంటారా? కాటేస్తే ఇద్దరే చెబుతున్నారు, పాకుద్దంటారా? ఈ దురాశ మనిషిని అట్టపాకుద్ది. నోటి మాటనే చెప్పవచ్చు, అది ఎట్టి మాట మాట్లాడుతున్నాడు. స్వార్థహితమైనవి, స్వార్థరహితమైనవి ఏది మాట్లాడుతున్నారో, ఇంపైన మాటలు, సొగసైన మాటలు, పనికిమాలిన మాటలు ఇవన్నీ వస్తున్నాయా? పెంకితనం మాటలు వస్తున్నాయా? సాత్వికమైన హృదయపు మాటలు, మేలు క్షేమకరమైనవే కనపడుతూ ఉన్నాయా? వారి క్రియల ద్వారా ఆ ఎక్కిన విషమే తెలియజేస్తుంది. పెద్దలను గౌరవించి మన్నిస్తూ వారు బతికంతా ఇష్టలుగా ఉన్నారా? నీకు తెలియదులే, అత్తగారు ఆ ఊరు పొంగనే
బలవంతంగా అత్తయ్య రా అత్తయ్య మా దేశం అంటారు. తీరా అక్కడికి పోయిన తర్వాత ఈ అత్తగారికి తెలుసుద్ది ఆ అత్తగారు పోయింది తపాళ్ళు పొందడానికి. వాళ్ళ ఇంట్లో బిడ్డలకు డైపర్లు మార్చే పరిస్థితి. అంటే వాళ్ళు పిలిచింది ఇప్పుడు దేనికి? చాకిరికా? నిన్ను శిరస్సు మీద పెట్టుకున్నారా, లేక బానిసను చేశారా? 4 రోజులు ఉండి నేను పోతా ఇక ఇంటి మీద మనసు ఎందుకు వస్తుంది? నీ తల్లి, నీ తండ్రి, నీ అత్త, నీ మామ నీ ఇంట ఉండలేకపోయారంటే కారణమేమిటి? నీ తగ్గింపు స్వభావం లేక. కానీ నేను ఏమంటాను తెలుసా? ఆమె మంచిది కాదు, మా అత్త ఎన్ని కష్టాలు పెట్టిందో. వ్యర్థమైన మాట, వ్యర్థమైన మాట. నీవు సరిపోయిన స్థితిలో ఉంటే ఆమెకు స్థితిలో నీ అనుగుణమైన జీవితం ఉంటే వాళ్ళు నీ ఇల్లు వదిలి వెళ్తారా? వెళ్ళరు. నువ్వు పంపావు అంటే నీ క్రియలు దోషమని గుర్తించలేకపోతున్నారు. ఎంతమంది ఇలా ఉన్నారో తెలుసా? ఒకటి కాదు, వైరము. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానం వైరము పెడతాను. అది నీ తల మీద కాటేసుద్ది. మడిం దగ్గర నుంచి ఇక్కడ దాకా విషతుల్యమైన స్వభావం. వీళ్ళు ఎప్పుడు పంపిద్దామా కొంపకొచ్చి వాళ్ళు? వీళ్ళ దగ్గర ఏమేమి ఆశించి తీద్దామా? ఒక సొంతం వస్తున్నాడంటే నువ్వేమి తెస్తావు? నేను అక్కడికి పోతే నువ్వెక్కడే, నాకేమి ఇస్తావు? నీ ఇంటికి వచ్చాను, నీవు నాకు ఇస్తే నేను ఇస్తా. నేను వాళ్ళకి ఏమి ఇయ్యక్కర్లా, వాళ్ళు నాకేం పెట్టలేదు కదా. చూడండి ఎలాంటి బలహీన మనస్సాక్ష్యాలతో లోకస్తులు నడుస్తున్నారు. విశ్వాసులమైన మనము అట్టి వారము కానందుకై దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి కాదు, జీవితము అనేక అంశాల నిలయం. ఆ విషము కాటు దేహం అంతా ఉండిపోయింది. నరులు అక్కడ మోసాలు, అక్రమాలు, పాపపు రీతిలో వారు బ్రతుకుతున్నారు. నిన్ను వారి నుంచి ప్రత్యేకపరిచి నిన్ను అసహ్యమైన జీవితాలు, ప్రేమగా కౌగిలింత ఉంటుంది కానీ ఆ ప్రేమలో ఉన్న ఆ స్వభావాలు మనిషి హృదయాన్ని బాధిస్తూనే ఉంటాయి. విశ్వాసి హృదయాన్ని పలుసార్లు నొప్పిస్తూనే ఉంటాయి. కనుక మనము వాటిలో ఏదైనా ఉండిన ఎడల వాటి పరిహారము చేసుకున్న తరువాత పశ్చాత్తాపపడి క్రీస్తు రక్తముతో మనము ఆ విషమును కడుగుకుందుముగాక. ఆ రక్తము ఆ ప్రవహించిన ప్రతి నరాలలో నింపబడి మనలను పవిత్రులుగా మార్చునుగాక. మడిమ మీద వైరము. ఇప్పుడు చూడండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. అక్కడ శిశువు ఎవరో చెప్తున్నాడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అద్దు ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. దీన్ని పట్టుకొని అనేక మంది ఆ శిశువు సమస్త జనాన్ని ఎలనైన ఆ శిశువు యేసయ్యే అంటారు. మనం కూడా కొంతమంది అనేసాం అనుకుంటున్నాం. ఇంకొందరు పరిశుద్ధాత్ముడు అన్నారు. ఈ శిశువు ఎవరు? మొదట ఇక్కడ మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. యేసయ్యను ఘట సర్పము మింగిందా మింగలేదా? మింగలేదు. అదేంటి మళ్ళీ కొందరు మింగింది అంటున్నారు, కొందరు మింగలేదంటున్నారు. ఏది ఇప్పుడు నమ్మను నేను? మరణించారు కదా యేసుక్రీస్తు ప్రభు. మింగిందా మింగలేదా? అప్పుడు మింగింది. పునరుత్థానుడై లేచారు కాబట్టి దాన్ని చితక. బైబిల్ అంటుంది ఇందాక
ఘట సర్పము ఆ శిశువును మృంగాలని ఎదురు చూస్తూ ఎప్పుడు కంటుందా అని ఎదురు చూస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఆ శిశువు, ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ బిడ్డను సమస్త జనాంగమును ఏలనై ఉన్న ఆ బిడ్డను మింగుదామని శిశువుకు ఎదురుగా, స్త్రీకి ఎదురుగా నిలబడి చూస్తా ఉంది. నోరు తెరిచింది. నోరు తెరిచాక ఆ శిశువు సామాన్యుడు కాదట. ఇనుపదండంతో నోరింత ఆకాశము భూమి పట్టునంతగా, ఆకాశ మండలము భూమి మధ్యలో ఏముందో తెలుసా? వాయుమండలం, పుణ్యమండలము, భూమండలం. అంటే ఈ 4వ మండలం నుంచి భూమండలం వరకు కూడా అంత పెద్ద నోరు తెరిచి ఆ శిశువే నాకు ముఖ్యం, ఆ శిశువే నాకు ముఖ్యం మింగాలని నోరు తెరిసింది. కానీ ఆ శిశువుని కనగానే ఆ శిశువు తప్పని ఎగిరిపోయాడు. దొరకలా. ఆ శిశువు యేసుక్రీస్తు యేసయ్యను ఘట సర్పము మింగిందా మింగలేదా అని ప్రశ్న వేశాను. వెరీ గుడ్. చక్కగా కొందరు మింగలేదన్నారు. ఇంకా మింగిందని వాళ్ళు ఎవరైనా ఉండారా? మిగతా వాళ్ళ అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు మీ అభిప్రాయం. మింగకపోతే వాక్యం అంటుంది నీకును స్త్రీకి. ఇక్కడ స్త్రీ సంఘము అని కనపడుతుంది. నీకు నీ సంతానమునకును వైరము. ఈ సంతానం ఎవరట? గలతీ 3:16 చివరి మాట చదువమ్మా. ఈ సంతానము క్రీస్తే. విషము కాటు జరగాల్సిందే. కాటు వచ్చాక ఏమవుద్ది? చచ్చిపోతారా లేదా? యేసు క్రీస్తుని మింగకపోతే హెబ్రీ 2:14 హెబ్రీ 2:14 చూడండి. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలం అంతు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆదాముని కాటేసింది, మింగేసింది, పాతాళానికి ఈడ్చి పడేసింది. ఆదాము నుంచి నిన్ను నన్ను అనేకులను క్రీస్తు పునరుద్ధానుడవ్వక ముందు వరకును దేవునితో ఉన్నామని అనుకుంటూ దేవునిలో జీవించలేని వారికి వీళ్ళందరికీ కలుగుతున్న వ్యధ. వాళ్ళందరినీ విషము చిన్న చిన్నగా పాకి పాకి చివరికి ఏమవుతాడు? సత్యానంటే ఎక్కడ పోతాడు ఇప్పుడు? వాడు ఇప్పుడు కాదు, ఈ విమర్శ దినాన పోవాల్సిందే. ఇప్పుడైతే ఈ చెట్టు శామో పుట్టో గట్టో పట్టుకొని దురాత్ములుగా తిరగవచ్చునేమో. ఒక దినము వాడి అడగబోవాలే, పాతాళమే వాడి కడుపు. ఇప్పుడు మింగిందా మింగలేదా? ఈ ఆదాము నుంచి అందరూ వాడి కడుపులోనే ఉండారు. ఆ కడుపును చీల్చడానికి అడగపోవాలా? ఆయన మళ్ళీ పాతాళంలోకి వెళ్ళాలి. పాతాళానికి పోవాలంటే ఇప్పుడు ఘట సర్పం ఆయన కూడా మింగాలా లేదా?
చనిపోయారు కదా సిలువలో ప్రభు. అందుకు మరి నాకు మింగలేదన్నారు చాలా మంది. ఆయన కడుపులోనికి వెళ్ళాలా? ఆ కడుపులో అనేక మంది ఉన్నారు. ఆ కడుపు పేరు పాతాళపు గర్భమట, మరణపు గర్భమది. నీవు చేసిన పాపాలు అపవిత్రతలన్నీ మూటగా ఆ గర్భములో నీ మీద ఉండి బయటికి రాలేకపోతూ ఉంటే ఆయన ఆ బిడ్డలు రక్తమాంసములు కలిగిన వారై నేల సంబంధులై ఆ నేల మీద వాడు మమకారి అయి వాళ్ళను మింగివేసినందున వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములు ఆదాము రెండవ ఆదాముగా వాడి చేత మింగబడాలని వచ్చాడు. ఈ సంగతి వాడికి తెలియదు. తెలిస్తే ఆయనను మింగువాడు కాదు. తెలిస్తే ఆయనకు శిలువ వేయబడదు. అప్పుడే ఆ కడుపులో ఉన్నవారు, ఆ చెరలో ఉన్నవారు బయటకు వచ్చేవాళ్ళు కారు గనుక యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చూడండి. అవునా, గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంత వాడాయను, అనేకుల పాపములను భరించుచు మరణమునందునట్లు ప్రాణము తనంతట తాను. ధారపోశాడు. అంటే ఈ చెరలో ఉన్న వాళ్ళు భక్తులే. కొందరేమో దిగువలో ఉన్నారు, వారు పాపులు. మరికొందరు పాతాళము ఎగువలో ఉన్నవారు, అబ్రహాము గుండె అని దానికి పేరు. అక్కడ ఉన్నారు. ఏది ఏమైనా అక్కడ పాతాళములో ఉన్న 7 ప్రాంతాలలో ఎగువ పాతాళములో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ వాడు మింగేశాడు. మీరు వ్యత్యాసం చూడండి. శిశువు మింగబడకుండా దేవుని యొద్దకు వెళ్ళాడు అని ప్రకటన చెబుతుంది. ఆ శిశువు యేసుక్రీస్తే గనక అయితే, ఇప్పుడు యేసయ్య మింగబడకపోతే ఆ కడుపులోకి పోయి మనల్ని ఎట్లా కొస్తాడు? మీరు చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చూడండి. ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగిన వాడు తానే సముద్రమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడనై ఉన్నాడు. అంటే దాని కడుపు పాతాళపు గర్భమును చీల్చింది. చెరగా బందీలుగా ఉన్న వాళ్ళందరినీ చెరగానే పట్టుకుని ఆ కడుపులోకి వెళ్ళి ఆ పాతాళ గర్భములోనికి వెళ్ళి మూటంతా పట్టుకొని వెళ్ళిపోయారు. ఆయన చనిపోవలసిందే, ఘట సర్పము మింగవలసిందే, మింగిన తరువాత ఆ చెరలోనికి ఆయన వెళ్ళవలసిందే, వెళ్ళి వారి కోసము రావలసిందే. ఇది వాడికి తెలియకుండా దేవుడు రహస్యముగా దాచినవాడు, మర్మయుక్తముగా దాచినవాడు. వాడు ముందే తెలుసుకుంటే జనాన్ని రెచ్చగొట్టేవాడు కాదు, యేసుకి మరణము రాకుండా చేసేవాడు. యేసు మరణించకపోతే పాతాళ గర్భములోనికి, ఆ సర్పపు గర్భములోనికి వెళ్ళకపోతే నీవు నేను ఈ రోజున రక్షణ అనుభవములో వచ్చే వాళ్ళము ఎంత మాత్రము కాదు. ఒక చెరలో ఉన్న వారిని పునరుద్ధానమందు తీసుకుని అలాగే 3వ ఆకాశమందు పెట్టాడు. పరదైసు అని దానికి పేరు. మరి ఒకసారి రాబోతూ ఉన్నాడు. అందుకని అంటాడు అపోస్తలుడైన పేతురు అంటాడు 3:15, మీరు జీవాధిపతిని సంపితిరి.
మీరు సంపారు, అందుకోసమే ఆయన వచ్చాడు. హెబ్రీ 5:7లో ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో మరణము నుంచి లేపగలిగిన దేవునికి, అయ్యా నేను చనిపోవటానికే వచ్చానయ్యా, అయ్యా మరణము నిమిత్తం వచ్చానయ్యా, నా సోదరులెందరో ఆదాము నుంచి అక్కడ గర్భములో ఉన్నారు, పాతాళ గర్భమది, ఘట సర్పము గర్భమది, మూటలుగా ఉన్నారయ్యా. ఆ చెరను మూటగా పట్టుకుని నేను పైకి తీసుకొని వస్తానయ్యా. మొదట నన్ను లేపయ్యా, అయ్యా లేపు నాయన. మరణము నుంచి తప్పించగలిగిన దేవునికి ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్థుతులతోటి కన్నీళ్లతో మొరపెట్టినందున ఆ అధికారము ఆయనకిచ్చాడు. మరణము నుంచి లేపబడు అధికారము నా తండ్రి నాకిచ్చాడు. ఆ అధికారముతోటే నేను లేవటమే కాదు, ఈ పాతాళ గర్భమును బ్రద్దలు చేశాను. అందుకనే అప్పుడు సమాధులు తెరవబడెను. గొప్ప భూకంపము, భూమి వణికిపోయింది. భూమి కింద ఉన్న బండలు బ్రద్దలైపోయాయి. ఒక ద్వారము తీశాడు, ఆకాశ ద్వారము దానికి పేరు. వీళ్ళందరినీ ఆ ద్వారము గుండా, ఆ రక్షణ ద్వారము గుండా ఈ చెరలో ఉన్న వారందరినీ లేవనెత్తారు. వాళ్ళు 3 దినములై వరకు ఆయన కోసము కనిపెట్టుకొని ఆయన పైకొచ్చిన తరువాత పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించారు. ఆయన అనేకులకు కనపడున్నట్లు వారికి స్వతంత్రాన్ని ఇచ్చారు. ఇప్పుడున్నారే, ఏ వ్యక్తి క్రీస్తులో నీవు ఉన్నావో, ఏ వ్యక్తులు క్రీస్తుతో నడుస్తూ ఉన్నారు, ఏ వ్యక్తులు ఆ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టారు, పశ్చాత్తాపపడ్డారు, పాపమునకు దూరముగా జీవిస్తూ దేవుని యొద్దకు వచ్చి జీవిస్తూ ఉన్నారు, అట్టి వారి మీద పాతాళపు వశము రాజ్యము చేయదు. సాతానుకు అధికారమిక లేదని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నా మీద క్రీస్తుని కలిగిన వారమై, నీ కుటుంబము యేసుతో నడుస్తున్న వారై, దేవుని సన్నిధికి వెళ్ళువారై, ప్రార్థనలు చేయువారై, ఆ పాప బీజము లేని వారై ఉండినట్లయితే సాతానుకి నీ మీద అధికారము లేనే లేదు. అదుగో పాపమునకు నీ మీద మితి లేక అధికారం ఇక లేనే లేదు. నీవు స్వతంత్రుడవు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడి. పాపము చేశాడు అంటే ఆ పాపము దేహములో ఉండిపోయింది, ఆ పాపపు విషము దేహములో ఉండిపోయింది. ఆ ఘట సర్పము ఆని మీద పాకుతూ ఉన్నది. ఆ ఘట సర్పము చివరకు పాతాళ గర్భములోనికి ఈడుస్తున్నది. కానీ నీకు, నాకు, నీ బిడ్డలకు, నా బిడ్డలకు యేసు రక్తముతోటి కడుగబడిన తరువాత, బాప్తిస్మము తీసుకున్న తరువాత ఆయన రక్తము నీలో పాప స్వభావమును చంపివేస్తూ ఉండగా నీవు నూతన వ్యక్తివి. ఇక పాపమునకు నీ మీద అధికారము లేకుండా చేసిన ఆయన ఆ ఘట సర్పము చేత మింగబడ్డాడు. కానీ మన వాక్యం అంటూ ఉంది, సమస్త జనాన్ని ఏలు ఆ శిశువట, ఆ శిశువు ఘట సర్పమునకు దొరకలేదట. ఇప్పుడు మనం యేసుక్రీస్తు అని అనుకున్నట్లయితే ఆయన దొరికాడు, కావాలనే దొరికాడు, కావాలనే ఆ పాతాళ ఘట సర్పము గర్భములో మనిషిని మింగివేసింది. ఆ మన్ను రూపంలో వాళ్ళను పట్టుకోవడానికి వాళ్ళ దగ్గరికి. కాబట్టి యేసుక్రీస్తు అనే ఆధారమిక, యేసుక్రీస్తు అంటారా? ఇక చెప్పండి, ఆ శిశువు ఎవరు? ఇప్పుడు ప్రకటనలో ఉన్న శిశువు యేసుక్రీస్తు అంటారా? కాదు. దేవుని దగ్గరికి వెళ్ళాడు ఆ శిశువు. వాడు మింగలేక, యేసయ్య మింగబడ్డాడు. మింగలేదు గనుక యేసయ్య ఈ శిశువు కాదు, వైరము కలిగింది, కాటు వేశాడు, విషమంతా కక్కబడింది, మరణం అనేది వచ్చింది, మరణించి పాతాళ గర్భానికి వెళ్ళాడు ప్రభువు.
అక్కడ మరణాన్ని గెలిచి ఆ గెలిచి గెలుచుట మృత్యుంజయుడే లేచి మృత్యుంజయుడే లేచాడు, చనిపోయాడు, తిరిగి లేచానని లేచి. ప్రకటన 1:18 మృతుడనైతిని కానీ సజీవుడనే అయి ఉన్నాడు. కానీ యేసువు దొరకలా. వాడు మింగటానికి అవకాశమే లేదు, లేదు. దొరకకుండానే వెళ్ళిపోయాడు. ఎవరా శిశువు? సాధారణకర్తను పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విషయాలను మరి యొక్క సమయం వచ్చినప్పుడు మనము జాగ్రత్త కలిగి ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి పదము పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో నింపి రాకడకు సిద్ధము చేయును గాక. ఆమేన్. 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 జనాలా, హల్లెలూయా. పలుసార్లు మీకు చెబుతూనే ఉన్నాను, ఇదిగో ఇశ్రాయేలు హమాసుతో ఆగదని, అనేక సందర్భాలలో పెరుగుతున్నదని, కది ఖండాలకు వ్యాపిస్తున్నదేమో గమనించమని, ఇదిగో 3-4 నెలల నుంచి ప్రాధేయపడుతూ ఉన్నాను. ఇప్పటికైనా నీ కుటుంబాలలో బాప్తిస్మము తీసుకొని వారికి రక్షణకు ఆస్కారం ఇవ్వండి, ప్రాధేయపడండి, గోజాడండి, హెచ్చరించండి. ఇదిగో నేను చెప్పిన మాటలు అక్కడ నెరవేర్పు దేవుడు బలపరుస్తుండటం చూస్తున్నాం. అది పాకి పాకి ఇరానుకు కాదు, అనేక దేశాలకు, లెబనాను నుంచి యుద్ధ వాతావరణాలు చుట్టూ దండ్లు చుట్టూ మోగుతుంది. యెరూషలేము దండ్ల చేత చుట్టూ ముట్టబడు గడియలను చూచినప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడు, హెచ్చరిక చేశాడు. అందుకని ఈ రాకడలో మనము ఎత్తబడు వారమగుదుము కాక. ఆమేన్. మన బిడ్డలను ఎత్తబడు గుంపులో ఉంచుదుము గాక. అనేకులను మనము మార్చువారమై హెచ్చరిక చేయువారమగుదుము గాక. ఆమేన్. వినికిడిలో దీవించి ఆశీర్వదించి రాకడకు సిద్ధము చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అన్నగారు తీసుకెళ్ళి. హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, మా తండ్రి,